నమస్తే, నా పేరు రేవతి. తాండవ న్యూస్కి స్వాగతం. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు యూటీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ తెలిపింది. ప్రతి గ్రామంలో 5 సంవత్సరాల నిండిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొంది. అయితే గుర్తింపు లేని ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యార్థులను ఆన్లైన్లో నమోదు చేసి ఫీజులు కడితేనే డ్రాప్ చేస్తామని కొన్ని ప్రైవేటు పాఠశాలలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. అయితే గుర్తింపు లేని ఎల్కేజీ, యూకేజీ తరగతుల విద్యార్థులను యూడైస్లో నమోదు చేసి ఫీజులు చెల్లిస్తేనే డ్రాప్ చేస్తామని కొన్ని ప్రైవేటు పాఠశాలలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకుని విద్యార్థులను యూడైస్ లాగిన్ల నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేటు పాఠశాలలకు మద్దతుగా వ్యవహరిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి ఫలితాలు చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఏమాత్రం తగ్గిన పరిస్థితుల్లో ఈ రోజున 596 మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే మరి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి మరి ప్రభుత్వ పాఠశాలల్లో కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు ముందుగా అభినందనలు. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కార్యాచరణ సిద్ధం చేసినందుకు కష్టపడినటువంటి ఉపాధ్యాయులు అట్లాగే అధికారులు అందరి కృషి మేరకు మొత్తం అందరూ సమిష్టి కృషితోటి ఈ రోజున ఈ ఉత్తమమైనటువంటి ఫలితాలు మన ప్రభుత్వ పాఠశాలల ద్వారా సాధించుకోవడం జరిగింది. మరి మనం ఎప్పుడు యూటీఎఫ్గా మేము చెప్పేది ఎప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన నాణ్యమైనటువంటి విద్య అందిస్తామనేటువంటిది భరోసా ఈ సందర్భంగా ప్రతి విద్యార్థులు తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజున తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో ఉంటేనే ఉత్తమమైనటువంటి చదువు వస్తుంది అనేటువంటి దానికి మరి ఈ ఫలితాలు ఒక నిదర్శనంగా ఉంటాయి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోతున్న సమయంలో యూటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టి ప్రతి గ్రామానికి తిరిగి మన ప్రజలకి అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనాన్ని చెప్పి ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం కలిగించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో యూటీఎఫ్ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు వేసవి సెలవులని కాకుండా ప్రతిరోజు ఇప్పుడు కూడా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రభుత్వ పాఠశాలకు ఊతమిచ్చే విధంగా కొన్ని ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిదని మా అభిప్రాయం. అదేవిధంగా అమ్మదీవెన అనే కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఇస్తే మంచిదని మా అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలకి బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు మాత్రం వస్తారు. వాళ్ళకి ఆ సహాయాలు అంతే మంచిదనేది అభిప్రాయం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల మరింత బలోపేతం చేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాల బలోపేతం ఏకైక లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ప్రధానంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఈ రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయ సంఘం దాని మీద ఆలోచనే చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలన్న ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంది యూటీఎఫ్. ఆ సందర్భంగానే మార్చి నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 జిల్లాల్లో కూడా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ యూటీఎఫ్ ఆధ్వర్యంలోనే నడిచింది. ఈ సంఘం కృషి వల్లనే ఇప్పటి వరకు మరి ఫస్ట్ క్లాస్ ఎన్రోల్మెంట్ అనేది బాగా పెరిగింది ఈ సంవత్సరం. మరి అందులో కొన్ని జిల్లాల్లో, కొన్ని మండలాల్లో ఇంకా వెనకబడతా ఉన్నాయంటే ప్రధాన కారణం ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో వచ్చిన సమస్య ప్రధానంగా ఎల్కేజీ, యూకేజీల్లో 5 సంవత్సరాలు నిండకుండా ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అవుతా ఉన్నారు. ఆ జాయిన్ అయిన పాఠశాలలు కూడా ఎక్కడా కూడా ఎల్కేజీ, యూకేజీలకి ప్రభుత్వం గుర్తింపును ఇప్పటివరకు ఇవ్వలేదు. అయినా కానీ వాళ్ళు PP1, PP2 ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ యూడైస్ ప్రారంభించిన దగ్గర నుంచి ఈ PP1, PP2 ప్రారంభించిందో ఆ అవకాశాన్ని ఈ ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉపయోగించుకుని ఆన్లైన్ చేసి మొత్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల్ని లాక్ చేయడం జరుగుతుంది. ఫీజులు కడితేనే ఆ ఎల్కేజీ, యూకేజీ చదివిన విద్యార్థుల్ని మేము బయటకు వదులుతాం తప్పితే ఫీజులు కట్టకుండా మేము వదలమని వాళ్ళు ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ప్రధానంగా ఎల్కేజీ, యూకేజీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలన్నింటిలోనూ కూడా ఈ ఎల్కేజీ, యూకేజీ చదివే విద్యార్థులందరినీ కూడా ఇమీడియట్ గా డ్రాప్ అవుట్ చేసి ఎన్రోల్మెంట్ కి సంబంధించి PP1, PP2 సంబంధించి ఎక్కడ గుర్తింపు లేని పాఠశాలలు ఏవైతే చేసే వాళ్ళ గుర్తింపును కూడా రద్దు చేసే విధంగా ప్రభుత్వం పూనుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.